కొత్తొక వింత పాతొక రోత. ఒక 'అశ్విని దత్తు', ఒక 'రాఘవేంద్ర' లాంటి వాళ్ళ సినిమాలు తీస్తే ఎక్కవు. ఇప్పుడంతా సరికొత్తదైనటువంటిది. 'రాజమౌళినా' లేకపోతే మిగతా వాళ్ళు ఎవరిదైతే చూస్తున్నాం అట్లాగే. అట్లాగే ఇదివరకు ఉన్నటువంటి ల్యాండ్ ఫోన్‌లని ఇప్పుడు మనం పట్టించుకోం. ఇప్పుడు సెల్ ఫోన్‌లు, అందులో గూడా వాచ్ ఫోన్‌లు స్థాయి దాకా వచ్చేసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ మీదన ఓ పక్కన నెగెటివ్ ప్రొజెక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎస్ఎంఎస్‌లు అనేటటువంటి వాటిని ఇప్పుడు చాలా మాక్సిమం తగ్గింది. అలాగే ఈమెయిల్ అన్నటువంటిది ఫ్యాక్స్‌ని కిల్ చేసింది. ఇదివరకు ఈ డబ్ల్యూఏ అనే దాన్ని ఎస్ఎంఎస్ దాటేసింది. ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత డబ్ల్యూఏ పోయింది. ఈమెయిల్స్ వచ్చాక ఫ్యాక్స్‌లు పక్కకు పెట్టేసాం. యూట్యూబ్ వచ్చాక డీవీడీలు వదిలేసాం. ఇంటర్నెట్ వచ్చాక లైబ్రరీలు వదిలేసాం. ఉబర్ వచ్చాక యెల్లో క్యాబులను వదిలేసాం. గూగుల్ వచ్చాక డిక్షనరీని వదిలేసాం. సోషల్ మీడియా వచ్చాక ఎంఎస్ఎం వదిలేసాం. నెట్‌ఫ్లిక్స్ వచ్చాక కేబుల్ ఛానల్స్ వదిలేసాం. వికీపీడియా వచ్చాక ఎన్సైక్లోపీడియా వదిలేసాం. ఇట్లాగా మార్పులు, చేర్పులు అనివార్యమైనటువంటి పరిస్థితి అయితే నడుస్తోంది.